మార్నింగ్ వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ ఆలోచనలను కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారన్న రేవంత్ రెడ్డి. జేడీఎస్ తో తన రాజకీయ పబ్బం గడుపుకుందామనుకున్నాడని వెల్లడి. నారాయణపేట జిల్లా కోటకొండ ప్రజల ఆందోళన. గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్. జగిత్యాల జిల్లా కోరుట్లలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు. విద్వేష రాజకీయాలను కన్నడిగులు బొందపెట్టారన్న నేతలు. కోడికత్తి శ్రీను కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ హర్ష కుమార్. 5 ఏళ్లు జైలులో ఉంచడం దారుణమని ఆవేదన. ఇక డీటెయిల్స్ చూస్తే కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతాయని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. కుట్రలతో కన్నడ నాట జేడీఎస్ ను గెలిపించి హాంగ్ అసెంబ్లీ ద్వారా బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని, దాంతో తన రాజకీయ పబ్బం గడుపుకుందామని కేసీఆర్ భావించారని ఆరోపించారు. కానీ కర్ణాటక ప్రజలు ఆయన కుతంత్రాన్ని తిప్పికొట్టారన్నారు. కర్ణాటకలో బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్న కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చేయాలని కేసీఆర్ అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. కుమారస్వామి సీఎం కావాలంటే కర్ణాటకలో హంగ్ రావాలని, అప్పుడే జేడీఎస్ కీలకమవుతుందని చెప్పారు. కానీ ప్రజలు మాత్రం ఆ పార్టీకి బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్ గెలవకూడదని కోరుకున్న ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఆలోచనలను ప్రజలు తిప్పికొట్టారన్నారు. अभी इधर आते ना भी चलाना है ना, इधर भी उधर से जाके मारो, जाओ उधर से जाके मारो. అన్ని అర్హతలు కలిగిన నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించడంలో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్ ప్రశ్నించారు. నారాయణపేట మండల పరిధిలోని కోటకొండ గ్రామంలో కోటకొండ మండల సాధన సమితి ఆధ్వర్యంలో గత 3 రోజులుగా జరుగుతున్న రిలే దీక్షలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కోటకొండ చుట్టూ దాదాపు 10 నుండి 15 గ్రామాల ప్రజలు కోటకొండకు వచ్చిపోతుంటారని, ఇలాంటి గ్రామం గత 40 నుంచి 50 ఏళ్ల కిందట మండలం కావాల్సి ఉన్నా కూడా కాలేదన్నారు. ఇప్పటికైనా ప్రజల సౌకర్యం కోసం, ప్రభుత్వ పరిపాలన సౌలభ్యం కోసం మండల కేంద్రంగా వెంటనే ప్రకటించాలని ఆయన కోరారు. మండలాన్ని సాధిద్దాం, పోరాడదాం. కోటకొండ మండలం అయ్యేంత వరకు పోరాడదాం, కోటకొండ మండలం అయ్యేంత వరకు పోరాడదాం, కోటకొండ మండలం అయ్యేంత వరకు పోరాడదాం. ప్రకటించాలి కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి, కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి. కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని, మండలంగా ప్రకటన చేయాలని గత 4 రోజులుగా మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మండల సాధన కమిటీని సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున, నా తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ గ్రామానికి మండలం రావాల్సినటువంటిది గత 40 సంవత్సరాల క్రితం రావాలి. అప్పుడున్నటువంటి భూస్వామ్య విధానం ఫలితంగా ఈ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించలేదు. కానీ అనేక సంవత్సరాలుగా మండల కేంద్రం అనేటువంటి డిమాండ్ ఈ గ్రామానికి ఉంది. గతంలో మండలాలు, జిల్లాలు విభజన చేసేటువంటి సందర్భంలో కేశవరావు గారి కమిటీకి ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, రాజకీయ పార్టీలు, లేదు ఈ గ్రామము, ఈ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి అనేక మంది నాయకులు వాళ్ళని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆందోళన కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు జిల్లాలు అయిపోయిన తర్వాత మండలాలు కూడా అనేక ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో చిన్న చిన్న గ్రామాలని, లేదా ఒకే మండలంలో 4-5 మండలాలుగా ప్రకటిస్తున్నటువంటి ఘటనలు ఉన్నాయి. నారాయణపేట జిల్లా ఏర్పడిన తర్వాత కూడా ప్రకటించినటువంటి మండలాలు చిన్న చిన్న గ్రామాలు మండలాలుగా ప్రకటించారు. కానీ కోటకొండ గ్రామానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. గతంలోనే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఉంది, టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉంది, పోస్టల్ ఉంది, హై స్కూలు ఏర్పడింది,
సహకార సంఘము ఇక్కడనే కేంద్రంగా గతంలో పనిచేసింది. ఆయుర్వేదిక వైద్యశాల గతంలో అనేక సంవత్సరాల క్రితమే ఇక్కడ ఏర్పాటయ్యింది. అన్ని రకాలుగా అర్హతలు ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ఫలానా లోపం ఉంది ఇక్కడ మండల కేంద్రం పెట్టుకోవడానికి అనేటువంటి అవకాశం లేకుండా అన్ని రకాల అర్హతలు కోటకొండ గ్రామానికి ఉన్నాయి. దాంతోపాటు చుట్టుపక్కల ఉండేటువంటి 10-15 గ్రామాలకు కేంద్రంగా కూడా ఉంది. ఆ గ్రామాల నుంచి నిత్యం వచ్చిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏ రీత్యా చూసినా ఇక్కడ కనుక మండల కేంద్రం ఏర్పాటైతే తహసీల్దార్ కార్యాలయాన్ని కానీ, పోలీస్ స్టేషన్ కానీ, లేదా ఎంపీడీఓ కార్యాలయాన్ని కానీ అన్ని రకాల వసతులు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళకి రవాణా వ్యవస్థ కానీ అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులోకి పరిపాలన వ్యవస్థ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని ఈ గ్రామాన్ని తక్షణం మండల కేంద్రంగా మండలంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు ఇగోకి పోకుండా లేదు, మేము అంటే ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి, కానీ మేము ఇతర గ్రామాలను కూడా రెచ్చగొట్టే దానికోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. అది సరైనటువంటి విధానం కాదు. ఇక్కడ సామరస్యంగా జగిత్యాల జిల్లా కోరుట్లలోని నంది చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులు టపాకాయలు కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. కర్ణాటక ప్రజా కురుక్షేత్రంలో కాంగ్రెస్ అఖండ విజయం సాధించడం ఆనందంగా ఉందని, కన్నడిగుల ఆశీర్వాదంతో పాటుగా కాంగ్రెస్ అధినాయకులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు ఎందరో నేతలు మరియు కాంగ్రెస్ కార్యకర్తల అభిమానుల కష్టంతో పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కలిసొచ్చిందని వారు అన్నారు. బీజేపీ దృష్టి అంతా కర్ణాటక మీదే పెట్టినా కానీ మత రాజకీయాల్ని, విద్వేష రాజకీయాలను కన్నడిగులు బొంద పెట్టారని అన్నారు. కర్ణాటక ఫలితాలను చూస్తే దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని స్వాగతిస్తున్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు అనేది పచ్చి నిజము. రానున్న రోజులలో 100కు పై చిలుకు స్థానాలను తెలంగాణ రాష్ట్రంలో గెలిచి చూపిస్తాము. కొన్ని ప్రముఖ పార్టీలకు సింగిల్ డిజిట్తో సరిపెట్టే విధంగా ఖచ్చితంగా పనిచేస్తాము. ఇదే కర్ణాటక స్ఫూర్తిని తెలంగాణలో కూడా చూపించి కాంగ్రెస్ పార్టీ విజయకేంద్రానికి అందరము శాయశక్తులు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేడు ఏదైతే కర్ణాటక ఎన్నికల్లో భాగంగా భారీ మెజార్టీతోటి గెలిచినందుకు చాలా సంతోషపడుతున్నాము. కోరుట్ల ప్రజలము ఇక్కడ పటాకులు వేల్చి విజయ సంబరాలు జరుపుకుంటున్నాము. అక్కడ ప్రజలు ఏదైతే ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని విధాలుగా ప్రజలను మభ్యపెట్టినా, ఏ విధాలుగానే ఈడీతోటి కానీ సిబిఐ తోటి కానీ ఏ విధాలుగా ప్రజలను మభ్యపెట్టిన భయభ్రాంతులకు గురి కాకుండా ప్రజలనేది ఖచ్చితమైన గుణపాఠము చెప్పారు. ఈ ఫలితాలను చూస్తే కర్ణాటక ఫలితాలను చూస్తే రానున్న రోజులలో ఖచ్చితంగా తెలంగాణలో కాదు రాష్ట్రంలోగా కాంగ్రెస్ వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ప్రజలు ఇలాగే ఈ విధంగానే తెలంగాణలోగా రానున్న రోజుల్లో 100కు 100% ప్రజలు మన ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి ఈ ఏదైతే తెలంగాణలో ఏదైతే మనం ఆశగా మనము తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆశలు అనేది నెరవేర్చాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్న తర్వాతనే ఆశలు నెరవేరుస్తాయని కాంగ్రెస్ ప్రతిపక్షాన నేను తెలియపరుస్తున్నాను. కర్ణాటకలో ఏవైతే జరిగినాయో అసెంబ్లీ ఎలక్షన్లు అక్కడి ప్రజలు కాంగ్రెస్కు మంచి మెజార్టీ ఇచ్చి బీజేపీకి తగిన బుద్ధి చెప్పిండ్రు. వారు ఎక్కడైనా బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు 30-40
ఎమ్మెల్యే సీట్లు ఉంటే మెజార్టీగా గెలిచిన పార్టీలను తొక్కి వాళ్ళు అక్కడ రాష్ట్రాలను ఏలుతుండ్రు. ఏమన్నంటే మేము అన్ని రాష్ట్రాలలో మేమే ఉన్నామని చెప్పుకోవడానికి తప్ప వాళ్ళకి ఎక్కడ ఇంతకుముందు కర్ణాటకలో కానీ ఇంకా కొన్ని రాష్ట్రాలలో మెజార్టీ లేకున్నా కానీ చీల్చి వాళ్ళు రాష్ట్రాన్ని బీజేపీ గవర్నమెంట్ను వాళ్ళు అక్కడ స్థాపించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కర్ణాటక ప్రజలు పూర్తి కాంగ్రెస్కు మెజార్టీ ఇచ్చి ఇలాంటి ఎత్తుగడలు జరగకుండా అక్కడ ప్రజలు మంచి బీజేపీకి గుణపాఠం చెప్పిండ్రు. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లు ఏవైతున్నాయో తెలంగాణలో కానీ ఇంకా ఎక్కడైనా ప్రజలు బీజేపీకి ఖచ్చితమైన బుద్ధి చెప్పి కాంగ్రెస్కు విజయము చేకూర్చే విధంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారని ఈ విజయాన్ని మొత్తం ప్రజలకు అంకితం చేస్తూ రాబోయే రోజుల లోపల ఇదే విధంగా ఇవ్వాలని ప్రజలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక జగన్ పై కోడికత్తి కేసులో 5 ఏళ్లుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న జనిపల్లి శ్రీనివాస్ బెయిల్ ఇవ్వకపోవడం అన్యాయమని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. ముమ్మిడివరం మండలం టానేలంక గ్రామంలో జనపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కలిసి పరామర్శించారు. జనపల్లి శ్రీనివాస్ కోడికత్తి కేసులో ఎన్ఐఏ కూడా కుట్రకోణం లేదని తేల్చినప్పటికీ బెయిల్ ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. ఒక పేద కుటుంబంలో చేతికి అంది వచ్చిన కొడుకును జైల్లో 4 గోడల మధ్య బంధించి వృద్ధ తల్లిదండ్రులకు కడుపు కోత ఎన్నాళ్లని హర్షకుమార్ ప్రశ్నించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనేక సార్లు శ్రీనివాస్ ని కలిశానని హర్షకుమార్ తెలిపారు. తన తల్లిదండ్రులను చూడండి అనేక సార్లు చెప్పాడన్నారు. తాను వస్తే రాజకీయ పార్టీ రంగులు పులుముతారన్నారు. ఇప్పుడు ఎన్ఐఏ రిపోర్టు చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి కనీసం మానవతా దృక్పథం లేకుండా ఇంకా లోతుగా విచారణ జరపాలనడం అన్యాయమన్నారు. ఈయన శ్రీనివాస్ వాళ్ళ నాన్నగారు, జనపల్లి శ్రీనివాస్ వాళ్ళ నాన్నగారు, ఈయన పరిస్థితి చూడండి ఒకసారి. కొడుకు గురించి బెంగ పెట్టుకుని ఎలాగైపోయాడు. 5 సంవత్సరాల నుంచి కొడుకు జైల్లో ఉంటుంటే మరి ఏ రకంగా ఏదో పనికెళ్ళి వస్తున్నాడు. దామ్మా ఈ ముసలి తల్లిదండ్రులన్నా చూసి మీరు మీ మనసు కరిగించుకొని కనీసం సహాయం చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తుంది. చాలా మేలు చేసాం మేము. అంటే మేమంటే నేను కాదు, దళితులందరూ కూడా నీకు అండగా ఉన్న, ఇప్పటికీ కూడా అండగానే ఉంటున్నారు చాలామంది తెలియని వాళ్ళు. దాన్ని చూసానే నువ్వు కొంచెం మార్చుకుని ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఈ పేద తల్లిదండ్రులు, చిన్న ఇల్లు ఇది, గచ్చు కూడా లేని ఇల్లు, వీళ్ళేమో ఆర్థికంగా ఆదుకోమంటలేదు. ఆ చేతికి అందించిన కుర్రోడు 5 సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతున్నాడంటే తల్లిదండ్రుల బాధ ఒకసారి అర్థం చేసుకోండి. నేను అందరికీ చెప్తా ఉన్నాను, దయచేసి మీరందరూ కూడా, నేను మరి ఈ విషయంలో నేను తప్పకుండా ఆందోళనకు సిద్ధపడతాను. అంతేకాకుండా రాష్ట్రంలో జరిగిన ఈ హత్యలు, అన్యాయాలు, మనకు రావాల్సిన స్కాలర్షిప్లు అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఒక రోజున నిరసన దీక్షకి పిలుపు ఇవ్వబోతున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా రాష్ట్రంలో ఉన్న నాయకులు అందరూ ఎక్కడెక్కడ ఇన్సిడెంట్లు జరిగినాయో అందరూ కూడా దాంట్లోకి వచ్చి పాల్గొని ఒక రోజు నిరసన దీక్షలో పాల్గొనాలని చెప్పి కూడా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ శ్రీనివాస్ విషయంలో ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని, అక్రమాన్ని ఖండిస్తూ మరి అమ్మ బాధపడకండి, దేవుడు ఉన్నాడు మనకి, దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మనం ఏమీ తప్పు చేయలేదు, మనం తప్పు ఎక్కడ ప్రవర్తించలేదు, తప్పకుండా దేవుడే మనకు న్యాయం చేస్తాడు. మొత్తం లోకాన్ని అందరినీ కూడా ఈ రోజున మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎందుకంటే శ్రీనివాస్కి నాకు చెప్పాడు, అతను జగన్ అంటే విపరీతమైన అభిమానం. అతని ఉద్దేశం కూడా జగన్ని చంపేయాలన్నా లేకపోతే ఏదో దాడి చేయాలన్నా ఉద్దేశం కాదు. దాడి చేసేదో కూడా లేదు తెలియదు. కానీ విషయం ఏంటంటే దాని ద్వారా జగన్కి తన ద్వారా ఒక మంచి జరగాలి, ఒక సింపతి పొంది జగన్ అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రిలోకి రావాలి. అంటే ఇంచుమించుగా రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ దళిత కుర్రోళ్ళందరూ కూడా, ఇంచుమించుగా దళిత కుర్రోళ్ళందరూ కూడా ఇదే ఆలోచనలతో ఉన్నారు జగన్ మీద. జగన్ అన్న వస్తే మనకి చాలా మంచి జరుగుతుంది, మన బాగుతాయన్నీ భయపడతాయి అంటే వరుస పెట్టి హత్యలు చేస్తున్నాడు ఇటువంటి అమాయపు శ్రీనివాస్. ఇతని ఉద్దేశం ఏంటంటే సింపతి వస్తుంది జగన్కి, దాని ద్వారా నేను కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలిసిపోతాను,
జగన్కి మంచి శిక్షగా అయిపోతాను అన్న ఒక చిన్న స్వార్థం, అంతే తప్పితే అంతకు మించిన స్వార్థం అబ్బాయిలో లేదు. మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు పటాకులు కాల్చారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, తెలంగాణ ప్రభుత్వం నియంతృత్వ పాలనను తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందులో కేంద్ర రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక వాళ్ళ విధానాలకు విరుద్ధంగా ఇవాళ ప్రజలు స్పష్టమైన కాంగ్రెస్ పార్టీకి తీర్పు ఇచ్చిండ్రు. ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా బడుగు బలైన వర్గ పేద ప్రజలకు చేరువై ఇవాళ విజయం చేకూర్చిండ్రు. అదేవిధంగా అక్కడ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలు కానీ, ఏదైతే ఎక్కువ కరప్షన్ కానీ, దోపిడీ కానీ వాళ్ళు ఎక్కువైపోయినాయి. దీన్ని ప్రజలలో తీసుకుపోవట్లో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం విజయం సాధించింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారి మీద ఈ దేశ ప్రధాని వ్యక్తిగత కక్షతోటి ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఓడిపోతామనే ఉద్దేశంతో అనర్హత వేటు చట్టాల ద్వారా అది చెప్పి చేయించి ఇవాళ అనర్హత వేటు వేయించిండ్రు. దాన్ని కూడా ప్రజలు కోపంతో ఇవాళ ఈ తీర్పు ఇచ్చిండ్రు. కాబట్టి ఈ కర్ణాటక ఎన్నికల ఫలితం రానున్న మన తెలంగాణ ఎన్నికలలో కూడా ప్రభావితం చూపుతుంది. ఖచ్చితంగా రానున్న ఎన్నికలలో మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అదేవిధంగా దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఖచ్చితంగా అవుతారని చెప్పి దీనికి ఉదాహరణ ఈ కర్ణాటక. మదనపల్లి పట్టణం సమీపంలోని బెంగళూరు రోడ్లో జరిగిన హత్యకు సంబంధించి 3 ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగిందని డీఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐ సత్యనారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కర్ణాటక నందు పెట్రోల్ బంక్ వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి మదనపల్లె నక్కలదిన్నె తండాకు చెందిన అక్రమ్ను, వైఎస్ఆర్ కడప జిల్లా సింహాద్రిపురంకు చెందిన మహమ్మద్ రఫీ, అన్నమయ్య జిల్లా కురబలకోటకు చెందినటువంటి మాబూ షరీఫ్, నవాజ్ షరీఫ్లు కక్ష కట్టి వెంబడించి హత్య చేసి పారిపోయారని తెలిపారు. ఇక వీరు మదనపల్లి తహసీల్దార్ వద్ద బైండ్ ఓవర్ కాగా తాము అదుపులోకి తీసుకుని విచారించామని చెప్పారు. ఈ అక్రమ్ వయసు 23 సంవత్సరాలు, తండ్రి మౌలాలి, కోటూరు గ్రామం, తనకల్లు మండలము, సత్సాయి జిల్లాకు చెందిన వ్యక్తి చనిపోయినట్లు మాకు ఇన్ఫర్మేషన్ రాగా మా సిఐ మేము అక్కడికి వెళ్ళి చూడగా అతను మర్డర్ అయినట్లు గుర్తించి మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేయడం అనేది 7వ తేదీ 8వ తేదీ రిజిస్టర్ చేయడం, 7వ తేదీ ఇన్సిడెంట్ జరిగినట్లు మాకు వచ్చింది. 7వ తేదీ ఒక ఆటోలో AP 03 TC 6107 ఆటోలో ఈ కాదరవలి అక్రమ్ వీళ్ళిద్దరూ బావా మధ్య అక్రమ్ వల్ల చిన్నాయన కూతుర్లు కాదరవలికి ఇచ్చి అతని తనకల మండలము ఏదో పని కోసం పిలిపించుకొని ఆ రోజు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్తో కర్ణాటక రాష్ట్రంలో బార్డర్ అయిన దీనికి రాయలపాడుకు పోయి అక్కడ వాళ్ళు ఏదో బార్లో తాగేవాళ్ళు తాగినారు. తర్వాత అదే మాదిరే AP 21 AS 5483 ఇండికా కార్లో కూడా 3 వ్యక్తులు, వాళ్ళు కూడా నవాజ్ షరీఫ్, మహబూబ్ షరీఫ్, తర్వాత మహమ్మద్ రఫీ, వీళ్ళు 3 కూడా కార్లో పోయారు. వాళ్ళు కూడా ఆ బార్లో కాకుండా వేరే బార్లో వాళ్ళు కూడా మందు తాగారు. తర్వాత ఈ ఆటో వాళ్ళు పక్కన నయారా అని పెట్రోల్ బంక్ ఉంది, ఆ బంకులో డీజిల్ పట్టుకున్నారు 300 రూపాయలకి. ఆ 300కు ఫోన్పే చేశారు. ఫోన్పేలో రిసిప్ట్ ఒకటే వస్తుంది, అది వచ్చి పెట్రోల్ బంక్ వాళ్ళు పట్టుకుంటారు. వీళ్ళేమి మాకు రిసిప్ట్ ఇవ్వని చెప్పి పెట్రోల్ పంప్ బాయ్తో గొడవ పడతారు. ఆ గొడవ ఎంతవరకు పోయిందంటే గట్టిగా పంప్ బాయ్ వీళ్ళు ఎక్కువ అతిగా మాట్లాడతారు. అది ఈ పిల్లోడు అక్రమ్ కూడా ఎక్కువ మాట్లాడినాడు. తర్వాత దాంట్లో ఇంకో వ్యక్తి రెడ్డి భాష అనే అతను కూడా ఎక్కువ మాట్లాడాడు.
టమాటో పంటకు గిట్టుబాటు ధర చెల్లించి నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేని పక్షంలో అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. మదనపల్లె పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు నాదెళ్ల విద్యాసాగర్, నీలకంఠ, నవీన్, షాఫ్, శ్రీను, సీనా, గిరీష్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టమాటా ధరలు పడిపోవడంతో రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి టమాటోను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి ఆదుకోవాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలా, రైతుల కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక మీరు పెట్టాలా, దానికోసం ఇవ్వాల్సిన శాంక్షన్స్ ఇవ్వాలా, మీరు రైతుకు పూర్తిగా ఆదుకోవాలని చెప్పి చెప్తుంటే కూడా ఎక్కడ కూడా చీమ కుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వం ఒకే ఒక్క కార్యక్రమం పెట్టుకునేసింది, బటన్ నొక్కే కార్యక్రమం. ఈరోజు చూడండి, నిన్న మేము మార్కెట్ యార్డ్లోకి వెళ్ళాము. మార్కెట్ యార్డ్ రైతుల పరిస్థితి ఏమంటే, రైతులు టమాటాలు అట్లే వదిలేసి, ఇంకా క్రేట్లు కూడా వదిలేసి గమ్మన ఇంట్లోకి వెళ్ళిపోయారు దండం పెట్టేసి. ఏమయ్యా అంటే, తెచ్చినామన్నా ఏదో రేట్ వస్తుందని, మా కూలీ డబ్బు కూడా రావడం లేదు. ఒక ఎకరా పంటకు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము. మా ఇండ్లకు మేము పిల్లలకు ఏం తినిపించాలా, ఏం తీసుకువెళ్ళాలా, ఏదన్నా మా భార్య మా పిల్లలు ఏదైనా ఇంటి అవసరాలు సరుకులు తీసుకొని రామని చెప్తే అది తీసుకువెళ్ళడానికి కూడా తప్పలేదు మా దగ్గర. మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది. దాదాపు 90 రోజులు పంట చేసిన తర్వాత ఈరోజు ఈ పంటకు ఎవరు కూడా పలికే వాళ్ళు లేరు, కొనేవాళ్ళు లేరు. మా పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది చూడన్నా అని చెప్పి బాధపడుతున్నాం. ఎకరాల్లో వేలాది మంది రైతులు పంట పండించి తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాల్లో రైతాంగం అంతా కూడా అప్పుల ఊబిలోకి, ఇళ్లలో ఉన్నటువంటి పుస్తులు, బంగారు నగలు అన్నీ కూడా తాకట్టు పెట్టి ఈరోజు పంట పండించారు. పంట అయితే బ్రహ్మాండంగా వచ్చింది, కానీ ఈ రైతాంగాన్ని ఆదుకునే దిశలో ఈ ప్రభుత్వం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ అంగళ్ళు గ్రామానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో టమాటా రైతులు ఎక్కువగా ఉన్నారు, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను ఈ నడక ద్వారా చూస్తున్నానని చెప్పి ప్రగల్భాలు పట్టినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు రైతాంగము నష్టాల్లో కూరుకుపోయింటే వాళ్ళని ఆదుకునే దిశగా అడుగులేకుండా నట్టేట ముంచేటువంటి దిశగా అడుగులేస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరిగిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. తెనాలిలో వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. రైతుల సమస్యలపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకోలేని స్థితిలో ఉందని అన్నారు. మన ప్రభుత్వం మారితే కానీ మనం బాగుపడం. ప్రభుత్వం మారితే కానీ బాగుపడాలి. వాస్తవం దానికన్నా బాధ్యత ఉంది కదా, అధికారులు కానీ ఎవరైనా రావాలి కదా స్థానికంగా. పరిమితమైంది కాదు, అన్ని జిల్లాల్లో కూడా రైతు పాపం చాలా ఇబ్బందులు. అసలు గత 3 సంవత్సరాల నుంచి పంట మీద పంట నష్టం కలుగుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం వాళ్ళ గాఢ నిద్ర, మొండి వైఖరి వదులుకొని క్షేత్రస్థాయిలో పర్యటించి కనీసం రైతాంగానికి భరోసా కల్పించాల్సిన బాధ్యత, సరే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు లేకపోయినా స్థానికంగా ఉన్న వ్యవసాయ రంగానికి సంబంధించిన అధికారులు, ఈ సోకాల్డ్ గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు, ఈ వ్యవస్థ అయినా కనీసం వాళ్ళకు భరోసా నింపే విధంగా ఒక ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. అది పూర్తి స్థాయిలో వీరు విస్మరించి కేవలం అధికార యంత్రాంగాన్ని రాజకీయ కోణం నుంచే చూస్తున్నారు తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే రైతుని, 10 మందికి భోజనం పెట్టే రైతుని, వారి కుటుంబాలని కాపాడుకోవాలనే ఒక దృక్పథం, ఒక ఆలోచన అది ఖచ్చితంగా లోపించింది. ఇక్కడ రైతులతోటి, సాంబయ్య గారితో, అంకినేటి గారితో, హర్ష గారితో, మా గుణతోటి వీళ్ళందరితో చర్చిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది. నాకు పట్టాలు విషయంలో కూడా వేల సంఖ్యలో మేము పట్టాలు ఆ రోజున ఈ ప్రాంతంలో ఏ రైతు వచ్చి అడిగినా వాళ్ళకి అందించే వాళ్ళం ప్రభుత్వానికి సబ్సిడీ రూపంలో. ప్రతి ఎకరానికి కనీసం 45,000 రూపాయలు రైతు ఖర్చు అవుతోంది. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామంలో గుయ్యం ఎల్లయ్య అనే రైతు వడ్ల కుప్ప వద్దని అకస్మాత్తుగా మృతి చెందాడు. చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ఐకేపీ సెంటర్లో గ్రామస్తులు ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. నెల రోజులకు పైగా ఐకేపీ సెంటర్లో ఉన్న వడ్ల కుప్ప వద్ద కాపలా కాస్తున్నాడని, ఎండకు తట్టుకోలేకపోయాడని మృతిని భారీ ఆవేదన వ్యక్తం చేసింది. రోజు ఐకేపీ సెంటర్ చుట్టూ తిరిగేవాడని, వడ్ల రాశి వద్దని ఎండకు తట్టుకోలేక అస్వస్థతకు గురై చనిపోయాడని మృతిని బంధువులు
హిందువులు కూడా ఆరోపించారు. గత నెల రోజుల నుంచి రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి మార్కెట్లో వేసి మార్కెట్లో పెట్టి గవర్నమెంట్ ఎప్పుడైతే కొనుగోలు చేస్తారో అని ఎదురు చూస్తుంటే గవర్నమెంట్ సరైన రీతిలో స్పందించక రైతులు తీసుకొచ్చినటువంటి పంట వర్షాలకు తడిసి ముద్దయిపోతుంటే అవి మొలకలు వస్తుంటే కూడా రైతులు ఆవేదన చెంది రోజు ఉదయం రావడం, ఇక్కడ ఉండేటువంటి వడ్ల ధాన్యాన్ని ఎండబోయడం, మళ్ళీ దగ్గర చేసుకోవడం, మ్యాచర్ లేదన్న వంకతోటి గవర్నమెంట్ వారు ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో నిన్న సాయంత్రం పూట ఈదులూరు గ్రామానికి చెందినటువంటి గుయ్యం వెళ్ళే అనేటువంటి ఒక రైతు 20 రోజుల నుంచి వచ్చి నేను ధాన్యాన్ని అకాలంగా వర్షాలు వస్తుంటే వర్షాలకు ధాన్యం అంతా తడిసి ముద్దయిపోతుంటే ఈ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయలేక ఆవేదన చెంది రోజు వచ్చి ఎండలో వచ్చి ధాన్యాన్ని ఎండబోసుకుంటూ మళ్ళీ కుప్పనూర్చి అట్లనే వండుకుంటూ 20 రోజుల నుంచి ఇదే చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడంతో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఆవేదన చెంది ఆ రైతు నిన్న గుండెపోటుతో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద హఠాత్తుగా మరణించడం జరిగింది. దీనివలన అదే విధంగా చాలా మంది రైతులు కూడా రోజు ఉదయం ఇంటికా నుంచి వచ్చి ఇక్కడ ధాన్యం కాడ కావలుండి ఆ ధాన్యం మొత్తం కుప్పనూర్చుకొని మళ్ళీ ఎండబోసుకొని మ్యాచర్ అని వాళ్ళు కాంటా లేకపోవడంతో ఆవేదన చెంది రైతులందరూ చాలా ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలా ఇక్కడ మీ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో రైతులు ఆవేదన చెంది ఈ అకాల వర్షాల కారణంగా మరణం చెందుతున్నారు, హఠాత్తుగా మరణాలు చెందుతున్నారు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలుని వెంటనే చేపట్టాలి, ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తడిసిన ధాన్యం మొత్తం సేకరించాలి. ధాన్యానికి ఎక్కడ కూడా కటింగ్లు మ్యాచర్కు లింకు పెట్టి మ్యాచర్ ఉంటేనే తీసుకుంటాం అనేది గవర్నమెంట్ ఉపసంహరించుకోవాలి. ఏదైనా తడిసిన ధాన్యం ఏదైనా రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటని ఎమ్మటే కొనుగోలు చేసి ఈ 2060 రూపాయలు ఎలాంటి కటింగ్ లేకుండా 2060 రూపాయలు ధాన్యానికి మద్దతు ధర కల్పించి ప్రభుత్వం ఏమంటే రైతులను ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. శ్రీవారిని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఉదయం VIP విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల వెల్లంపల్లి మాట్లాడుతూ సీఎం జగన్ పాలనకు చేపట్టిన సంక్షేమ పథకాలకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కుటుంబ సమేతంగా మా మేనకోళ్ళు వివాహం జరిగింది. నూతన దంపతులు తీసుకొని కుటుంబ సమేతంగా ఈరోజు స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకురావడానికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. స్వామివారి యొక్క దర్శనం, వారి యొక్క ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుందని చెప్పని భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మా విజయవాడలో కూడా మన దేవాదాయ శాఖ తరపున రాజశ్యామల యాగం అత్యంత అద్భుతంగా వైభవంగా నెరవేరుస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా యాగంలో భాగస్వామ్యం కావాలని చెప్పని, ఆ భగవంతుడి కృపకి ప్రతి ఒక్కళ్ళు కూడా పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే లోక కళ్యాణార్థం చేసే యాగం ఇది. ఆ యాగం ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పని, రాష్ట్రం అంతా కూడా ముఖ్యంగా రైతులకు కూడా మంచి జరుగుతుందని చెప్పని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, ప్రభుత్వానికి కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క యాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగాన్ని వివాదం చేయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తిభావంతో చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఎందుకంటే ఈరోజు యాగాల ద్వారా ఎన్నో మంచి జరిగే కార్యక్రమాలు ఉన్నాయి. మన ఇంట్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ మంచి జరగాలన్నా కానీ యాగంతో ముందుకెళ్తుంటాం. అటువంటి రాజశ్యామల మాత యాగాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వామ్యంగా కావాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ భగవంతుడు ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటున్నాను. తిరుపతిలో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో 4 కేజీల గంజాయిని గుర్తించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన సాగర్ గా గుర్తించారు. ఉపాధి లేకపోవడంతో గంజాయి రవాణా ప్రవృత్తిగా కొనసాగిస్తూ తమ చేతికి చిక్కాడని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మా అడిషనల్ ఎస్పీ సబ్ రాజేంద్ర గారి ఆదేశాల మేరకు ఉదయం తనిఖీలు చేస్తాం. వాహన తనిఖీల్లో బస్టాండ్ ఏరియా మా తనిఖీల్లో భాగంగా బస్టాండ్ ఏరియా తనిఖీలు చేస్తుంటే ఒక వ్యక్తి ఆ ఏరియాలో మాకు అనుమానాస్పద పరిగిస్తూ ఉన్నాడు. అతన్ని పట్టుకొని విచారించగా అతని దగ్గర
4 కిలోల 1 గ్రాములు గంజాయి దొరికింది బ్యాగ్లో, రెడ్ బ్యాగ్ అదే. అతను పెందుర్తి ఏరియాకి సంబంధించిన గుజ్జారి సాగర్ అతని పేరు. వాళ్ళ ఫాదర్ పేరు వచ్చి లీలా ఆనందరావు, లేట్ చనిపోయాడు ఆయన. ఇతను పెందుర్తి రత్నగిరి నగరు వైట్యూకే పార్క్ దగ్గర విశాఖపట్నం జిల్లా అవుతుంది. ఇతను ప్లస్ ఇతను ఏం చేశాడంటే కాకినాడకు చెందిన వినోద్ అనే అతను ఉన్నాడు. ఇతను కలిసి జాయింట్గా వ్యాపారం చేయడం స్టార్ట్ చేయడం. ఇతను ఉద్యోగం అనే పోయిందంట. అందువల్ల ఏంటంటే ఇతను కలిసి ఈ గంజాయి వ్యాపారం చేసి ఈజీ మనీ కోసం స్టార్ట్ చేశారు. ఇతనికి గంజాయి వచ్చి ఆ వినోద్ తీసుకొని వచ్చి విశాఖపట్నం తెచ్చిచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ గంజాయిని ఇతను బెంగళూరు తీసుకుపోతానని చెప్తున్నాడు. బెంగళూరులో తీసుకెళ్ళిన తర్వాత ఆ వినోద్ అనే అతను ఆ పాయింట్ పెడతాడు, ఎవరికి రావాలి అక్కడ ఎవరికి ఇవ్వాలని అతను చెప్తాడంట. అతని మీద కూడా కేసు బుక్ చేశాడు. ఇతను దాదాపు 20,000 అక్కడ అరకులో వెళ్ళి వీరు కొన్నారంట. అక్కడ వినోద్ కొనుక్కొని ఇచ్చాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ ఆలోచనలను కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారన్న రేవంత్ రెడ్డి. జేడీఎస్ తో తన రాజకీయ పబ్బం గడుపుకుందామనుకున్నాడని వెల్లడి. నారాయణపేట జిల్లా కోటకుంట ప్రజల ఆందోళన. గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్. జగిత్యాల జిల్లా కోరుట్లలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు. విద్వేష రాజకీయాలను కన్నడిగులు బొందపెట్టారన్న నేతలు. కోడికత్తి శ్రీను కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ హర్ష కుమార్. 5 ఏళ్లు జైలులో ఉంచడం దారుణమని ఆవేదన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.